హాయ్ అండి. వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ్ అను అలా మాట్లాడేసరికి అక్కడ ఉండలేక టెర్రస్ పైకి వెళ్తాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. కొద్దిసేపటికి ఎవరో తన భుజంపై చేయి వేసేసరికి అప్పటి వరకు తన కంట్లో నుండి ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకొని వెనక్కి తిరిగి చూస్తాడు. తనకి ప్రణయ్ కనిపిస్తాడు. తనని చూసి ఒక ఫేక్ స్మైల్ ఇస్తాడు. ప్రణయ్, ప్రేమ్ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ప్రేమ్, ఏం లేదురా, వెదర్ బాగుంది అని వచ్చాను అని అంటాడు తన బాధని దాచుకుంటూ. ప్రణయ్ చిన్నగా నవ్వి, ప్రేమ్, నువ్వు నీ బాధని నీ మనసులో దాచుకోగలవు, కానీ నీ కంట్లోని నీళ్ళని దాచుకోలేవురా అని అంటాడు. ప్రేమ్ అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీటిని ప్రణయ్ అలా అనేసరికి దాచుకోలేక ప్రణయ్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ప్రణయ్, ప్రేమ్ తల నిమురుతూ, నా తమ్ముడు చాలా స్ట్రాంగ్ అనుకున్నా, కానీ ఇలా బాధపడతాడనుకోలేదు. చెప్పు, ఏమైందిరా అని అడుగుతాడు. ప్రేమ్ సైలెంట్. ప్రణయ్, ప్రేమ్ ఏమైందో చెప్పరా అని లాలన్గా అడుగుతాడు. ప్రేమ్ కన్నీళ్లు ప్రణయ్ భుజాన్ని తడుపుతుంది. ప్రణయ్ ఆ కన్నీటిని స్పర్శకి ప్రణయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ కంట్రోల్ చేసుకుని ప్రేమ్ ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్లు తుడిచి, ఎలాగైతే మేఘం బరువు మోయలేక వర్షంగా మారి భూమికి చేరుతుందో అలాగే మనసు బాధని మోయలేకపోతే కన్నీళ్లు వర్షిస్తాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అనిపిస్తుంది, చెప్పరా, ఏమైంది అని ప్రేమతో అడుగుతాడు. ప్రేమ్ ఆఫీస్లో ఫోన్లో విన్నది అను తనకి ఫోన్ చేసింది, ఇప్పుడు రూమ్లో మాట్లాడింది మొత్తం చెప్తాడు. అసలు అను అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదన్నయ్య. ఫోన్లో అంత ప్రేమగా మాట్లాడిన తను ఇప్పుడు కోపంగా మాట్లాడేసరికి ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసారా. అది ప్రపోజ్ చేస్తుంది అని ఎంత ఆశగా ఎదురు చూశానో, కానీ అది ఇలా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది కోపంగా మాట్లాడినప్పుడు దాని కోపం కంటే బాధ ఎక్కువ కనిపించింది. అది నిజంగా నన్ను ప్రేమిస్తుంది, కానీ అది ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అని అంటాడు. ప్రణయ్, అను అలా మాట్లాడిందంటే ఏదో కారణం ఉండే ఉంటుందిరా అని అంటాడు. ప్రేమ్, అవునన్నయ్య, కానీ ఆ కారణం ఏంటి అనేది అర్థం కావట్లేదు. నన్ను అంటున్నప్పుడు అది పడే బాధ తలుచుకుంటేనే గుండెల్లో మెలిపెట్టినట్టు అవుతుందిరా అని అంటాడు కన్నీళ్లతో. ప్రణయ్, ప్రేమ్, నువ్వు బాధపడకు. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అను ఎందుకు అలా మాట్లాడిందో మనం తర్వాత తెలుసుకుందాం, వెళ్ళు అని పంపిస్తాడు. తన రూమ్కి వెళ్తాడు. ప్రేమ్ రూమ్లోకి వచ్చేసరికి అను కింద కూర్చొని బెడ్పై తల ఉంచి పడుకునుంది. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయిందేమో. తన కళ్ళు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. తన చేతిని చూస్తాడు. అరచేతిలో బ్లడ్ కనిపించేసరికి కంగారుగా అను దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అను చేతిని తన చేతిలోకి తీసుకుని అద్దం ముక్కను తీసి తనకి కడుతూ, నన్ను బాధపెట్టావని నిన్ను నువ్వు గాయం చేసుకున్నావా స్వీట్ హార్ట్ అనుకుని కట్టు కట్టేసి గాలికి అను ఫేస్ పై పడుతున్న ముంగురులను వెనక్కి నెట్టి నుదుటిపై ముద్దు పెడతాడు. తనను ఎత్తుకుని బెడ్ పై పడుకోబెట్టి తనని హక్ చేసుకుని పడుకుని మనసులో పండుగ ఎందుకు బాధపడుతున్నావు, నన్ను బాధపెడుతున్నావో నేను తెలుసుకుంటాను అను అని అని ఫేస్ ని చూస్తాడు. అప్పటి వరకు నిద్రలో కూడా బాధగా ఉన్న తన ఫేస్ ప్రేమ్ హగ్ చేసుకోగానే ప్రశాంతంగా కనిపిస్తుంది. నాకు తెలుసు పండు, అందుకే నిన్ను హగ్ చేసుకుని పడుకున్నా అని ఇంకోసారి తన నుదుటిపై ముద్దు పెట్టి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. మార్నింగ్ అను నిద్ర లేచేసరికి పక్కన ప్రేమ్ కనిపించడు. ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటుంది. తనకి రాత్రి జరిగింది గుర్తుకొస్తుంది. గుండెల్లో మెలుపు తిప్పినట్టు అయి కన్నీళ్లు బయటకు వస్తాయి. కన్నీళ్లు తుడుచుకుని వాష్రూమ్కి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది. ప్రేమ్ కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు అని అనుకుంటూ ఉండగా జాను తన దగ్గరికి వస్తుంది. అను, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. అను జాను వైపు చూసి, ఏం లేదు జాను అని మళ్ళీ ప్రేమ్ కోసం చూస్తుంది. జాను అను భుజంపై చేయి వేసి, ప్రేమ్ కోసం చేస్తున్నావా అని అడుగుతుంది. అను కంగారుగా అవును లేదు అన్నట్టు తలూపుతుంది. ఇదంతా అక్కడే సోఫాలో ఉన్న ప్రణయ్ గమనిస్తూనే ఉన్నాడు. జాను అర్థమైంది, ప్రేమ ఏదో మీటింగ్ ఉంది అని అప్పుడే బయటికి వెళ్ళిపోయాడు. నీ చేతికి దెబ్బ తగిలిందని నిన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు. అవును, అలా ఎలా దెబ్బని తగిలించుకున్నావే అని అడుగుతుంది అయోమయంగా. అను అది అనబోతుండగా ప్రణయ్, జాను తనని అలాగే నించోబెట్టి మాట్లాడుతున్నావు, ముందు తనకి టిఫిన్ పెట్టు అని అంటాడు. జాను, అవును, ఆ విషయమే మర్చిపోయానురా, టిఫిన్ తిందువు కానీ, అసలే దెబ్బ తగిలింది నీకు అని అంటుంది. అవును జాను, ప్రేమ్ తిన్నాడా అని అడుగుతుంది మెల్లగా. జాను, లేదే, మీటింగ్ అర్జెంట్ అంట, అందుకే తినకుండా వెళ్ళాడు, రా నువ్వు తిందువు కానీ అని అంటుంది. అను, వద్దు జాను, నాకు ఆకలిగా లేదు, నేను ఆఫీస్లో తింటాను అని జానుకి మరో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. జాను, ఏమైంది దీనికి, ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది, ఈరోజు ఇంత ముభావంగా ఉంది అని అనుకుంటుంది. ప్రణయ్ జానుని గమనించి, జాను, నువ్వు
ఏం ఆలోచిస్తున్నావు జాను? అను గురించి. ప్రణయ్ తనెప్పుడూ ఇలా లేదు, అందుకే ఆలోచిస్తున్నా అని అంటుంది. ప్రణయ్ బిజినెస్ టెన్షన్ కావచ్చు, దానికి నువ్వు ఆలోచించాలా అని అంటాడు తన మైండ్ని డైవర్ట్ చేయడానికి. జాను లేదు ప్రణయ్, అను ఎప్పుడు ఆఫీస్ టెన్షన్ ఇంటికి తీసుకురాదు, నాకు తెలుసు అవి అంటుంది. ప్రణయ్ జాను ఇలా ఒకేలా ఉండవు. అను దేని గురించి అలా ఉందో నేను తెలుసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకని అంటాడు. జాను సరే అని అంటుంది. ప్రణయ్ నవ్వబే చెర్రీ అని అంటాడు. జాను చిన్నగా నవ్వుతుంది. ప్రణయ్ గుడ్, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త, మధ్యాహ్నం టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు ఓకేనా అని అంటాడు. జాను మార్నింగ్ చెప్పి వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం కాల్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడగటం ఏంటి ప్రణయ్ ఇది అని అంటుంది. ప్రణయ్ నా భార్య, నా బేబీ, నా ఇష్టం, నీకేంటి మధ్యలో అని జాను కడుపుపై చేయి వేసి చూడ్రా నీ అమ్మాయి ఏమంటుందో, త్వరగా బయటకొచ్చేయ్, ఇద్దరం కలిసి మీ అమ్మని బాగా విసిగిచ్చేద్దాం అని అంటాడు. జాను మీతోనే వేగలేకపోతున్నా, ఇంక మీకు తోడు వీడిని కూడా మీ పార్టీ చేసుకుందామని. అదేం కుదరదు, వీడు నా పార్టీనే అవుతాడు అని అంటుంది. ప్రణయ్ అదేం కాదు, నా పార్టీనే. జాను కాదు నా పార్టీ. ప్రణయ్ నా పార్టీ అని అనబోతుంటే తనకి కాల్ వస్తుంది. కాల్ మాట్లాడి పెట్టేశాక సరే నాకు లేట్ అయింది, నేను వెళ్తున్నాను, జాగ్రత్త. జాను సరే అని అంటుంది. ప్రణయ్ వెళ్ళిపోతాడు. మీరా అను క్యాబిన్లోకి వచ్చేసరికి అను సీట్ వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుని ఉంటుంది. మీరా తన ముందుకు వెళ్ళి అను అని పిలుస్తుంది. అను కళ్ళు తెరిచి మీరా వైపు చూస్తుంది. మీరా అను ప్రేమన్నయ్యకి ప్రపోజ్ చేస్తావా అని అడుగుతుంది ఎగ్జైటింగ్గా. అను మీరా నా మూడ్ అస్సలు బాగాలేదు, జస్ట్ లివ్ మీ అని అంటుంది. మీరా అరే అలా ఎలా వదిలేయాను, నిన్న నీకు ఏం చెప్పాను, కానీ నేను చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తుంది, ఏమైంది, ప్రేమన్నయ్య ఏమన్నా అన్నాడా అని అడుగుతుంది అను అసహనంగా. మీరా అని అంటుంది. మీరా ప్లీజ్ అను చెప్పు, ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది. అను రాత్రి జరిగింది గుర్తొచ్చి లేచి వేరే సైడ్ నిలబడుతుంది. మీరా లేచి అను వెనుక నిలబడి అను నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వేంటే అటువైపు తిరిగి నించున్నావు అని అను భుజంపై చేయి వేసి తన వైపుకు తిప్పుకుంటుంది. అను కళ్ళల్లో నీళ్ళని చూసి షాక్ అవుతుంది. అను ఏమైందిరా, ఈ కన్నీళ్ళేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడుగుతుంది. అను మీరా అలా అడిగేసరికి తనని గట్టిగా హగ్ చేసుకుని బోర్న ఏడుస్తుంది. మీరా అను వెన్ను నిమురుతూ అను ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని తన కన్నీళ్లు తుడుస్తూ అడుగుతుంది. అను నేను ప్రేమ్ని చాలా హర్ట్ చేశానే, పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో అని అంటుంది. మీరా అనుని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తాగిస్తుంది. అను వాటర్ తాగాక కొంచెం నార్మల్ అవుతుంది. మీరా ఇప్పుడు చెప్పు అసలేమైంది, ఎందుకు అన్నయ్యతో హార్ష్గా మాట్లాడావు అని అడుగుతుంది. అను ప్లీజ్ మీరా అది మాత్రం అడక్కు, నేను చెప్పలేనని అంటుంది ఏడుపు గొంతుతో. మీరా అను ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్లో ఏది జరిగినా సంతోషమైన, బాధైనా, కష్టమైన, సుఖమైన నేను జాను ముగ్గురం కలిసి షేర్ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు నువ్వు నీ బాధని ఏదైతే కారణం ఉందో అది చెప్పట్లేదంటే నువ్వు నన్ను ఎంత దూరం పెట్టావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సారీ అను, నిన్ను అడిగి బాధ పెట్టను అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే అను మీరా చేతిని పట్టుకుంటుంది. మీరా తన వైపు చూసేసరికి మీరా మీరా అంత మాట అనకే, నేను తట్టుకోలేను, నిజం చెప్తానని మొహాన్ని చేతుల్లోకి దాచుకుని ఏడుస్తుంది. మీరా అను అంతలా ఏడుస్తుంటే చూడలేక హక్ చేసుకుని తన తల నిమురుతుంది. అను కొంచెం కూల్ అయి తన ఫోన్లో కొన్ని పిక్స్ చూపిస్తుంది మీరాకి. మీరా అవి చూసి షాక్లో అను ఏంటే ఇది, ఈ పిక్స్ ఏంటి, ఆ అమ్మాయి అచ్చం నీ పర్సనాలిటీలా ఉంది, వెనక నుండి చూస్తే వాడెవడు, తన ఒంటి మీద సారీ కూడా లేదు, లంగా బ్లౌజ్ తప్ప, అసలేంటి ఇదంతా. అను ఏమోనే, అదెవరో నాకు కూడా తెలియదు, నైట్ శరత్ పంపాడు అని నైట్ ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. ఫ్రెండ్స్ అను మనకి కూడా చెప్తుంది కదా, అదేంటో చదివేద్దాం పదండి. నైట్ అను రెడీ అవుతూ ఉండగా తన ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో అది ఓపెన్ చేసి చూస్తుంది. ఫోటోలు చూడగానే షాక్, తన నెత్తి మీద పిడుగు పడినంత పని అవుతుంది. తనకి ఏం అర్థం కావట్లేదు. తను చూస్తున్న ఫోటోలో ఎవరో అమ్మాయి ఒక అబ్బాయిని హక్ చేసుకుని ఉంది. తన వెనుక నుండి ఫోటో తీయడంతో ఆ అమ్మాయి ఫేస్ కనిపించదు. పైగా ఆ అమ్మాయి ఒంటిపై లంగా బ్లౌజ్ తప్ప శారీ లేదు. అలాగే ఆ అమ్మాయి ఫేస్ కవర్ చేస్తూ రకరకాల యాంగిల్స్లో ఫోటోలు ఉన్నాయి. అవి చూడడానికి చాలా నీచంగా ఉన్నాయి. ఇందులో అనుకి షాక్ ఇచ్చింది ఏంటంటే ఆ అమ్మాయి పర్సనాలిటీ సేమ్ అనులా ఉంది. పైగా అను శారీ ఆ అమ్మాయి పక్కన బెడ్పై ఉంది. అనుకి ఏం అర్థం కావట్లేదు. అసలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఈ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ ఉండగా తనకి ఒక కాల్ వస్తుంది. ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. అనుమానంగా కాల్ లిఫ్ట్ చేస్తే హలో అంటుంది. హలో
అను డార్లింగ్ అని వినిపిస్తుంది అవతల వైపు నుండి. అను షాకింగ్గా శరత్ అని అంటుంది. శరత్ ఓ పర్లేదు డార్లింగ్, నా గొంతు బాగానే గుర్తుపట్టావని అంటాడు. అను అసహనంగా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది. శరత్ చిన్నగా నవ్వుతాడు. అను డౌట్గా అంటే ఆ ఫొటోస్ పంపించింది నువ్వేనా అంటుంది. శరత్ డార్లింగ్ నువ్వు నువ్వు టూ ఇంటెలిజెంట్, అన్నీ ఇట్టే కనిపెట్టేస్తావు, అందుకే నువ్వంటే ఇంకా ఎక్కువ పగ. అవును ఫోటోలు బాగున్నాయా, అందులో అమ్మాయి పర్సనాలిటీ అచ్చం నీ పర్సనాలిటీ లాగే ఉంది కదా అని అంటాడు. అను కోపంగా శరత్ అని అరుస్తుంది. శరత్ డార్లింగ్ ఎందుకు అలా అరుస్తున్నావు, నువ్వు ఇలా అరిస్తే నీకే కష్టం అని అంటాడు. అను అంటే అని అర్థం కాక అడుగుతుంది. శరత్ ఇదే నీతో వచ్చిన తంట డార్లింగ్, నువ్వు ఇలా అరిస్తే నీకేమన్నా అయ్యిందే అనుకో, అప్పుడు నేను నా పగని ఎవరి మీద తీర్చుకోవాలి అని అంటాడు. అను అసహనంగా అసలు నీకేం కావాలి అని అడుగుతుంది. శరత్ నువ్వు ప్రేమ్ విడిపోవాలి అని అంటాడు. అను షాక్తో ఏంటి అని అంటుంది. శరత్ అవును డార్లింగ్, నువ్వు ప్రేమ్కి దూరంగా ఉండాలి, లేకపోతే అను లేకపోతే అంటుంది డౌట్గా. శరత్ లేకపోతే నేనేం చేయను, ఈ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతాయి. అను షాక్. శరత్ నువ్వు అనుకోవచ్చేమో అందులో నేను లేను కదా, నాకేంటి అనుకోవచ్చు, నేను హెడ్లైన్లో మరీ అప్లోడ్ చేస్తాను. ప్రముఖ వ్యాపారవేత్త మహేంద్ర వర్మ గారి కూతురు మరియు పీఆర్కే ఇండస్ట్రీస్ ప్రేమ్ కృష్ణ వర్మ భార్య అని అను ప్రేమ్ కృష్ణ వర్మ అని అప్లోడ్ చేస్తాను. అప్పుడు నీ పొగరుతో పాటు ఓ రెండిళ్ల పరువు ప్రతిష్ట గోవింద గోవింద అంటూ హుషేన్ సాగర్లో కొట్టుకుపోతుంది అని అంటాడు. అను షాక్తో నించున్న చోటే కుప్పకూలిపోతుంది. తన మైండ్ పనిచేయడం లేదు. శరత్ అను డార్లింగ్ ప్రేమ్కి దూరంగా ఉంటావా లేక సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమంటావా అని అడుగుతాడు. అను నేను ప్రేమ్కి దూరంగా ఉంటాను, నువ్వు అప్లోడ్ చేయకు ప్లీజ్ అని అంటుంది. శరత్ ఎప్పుడు పొగరుతో మాట్లాడే అను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటే ఆ మజానే వేరుగా ఉంది, ఇంకొంచెం రిక్వెస్ట్ చేయి డార్లింగ్ అని అంటాడు. అను ప్లీజ్ శరత్ అని అంటుంది బాధని కంట్రోల్ చేసుకుంటూ. శరత్ ఆహా ఇది కదా నాకు కావాల్సింది, గుడ్ గర్ల్ బాయ్ డార్లింగ్ అని కాల్ కట్ చేస్తాడు. అను చెవి దగ్గర నుండి ఫోన్ని అలాగే జారవిడుస్తుంది. తన కన్నీళ్లు వచ్చేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏదైనా ముందడుగు వేద్దామంటే తన గౌరవ మర్యాదతో పాటు రెండు కుటుంబాల పరువు తనతోనే ముడిపడి ఉంది. తనకి టెన్షన్తో పిచ్చెక్కేలా ఉంది. ఆలోచనలతో అప్పుడే గడియారం టంగ్ అని సౌండ్ వినిపిస్తుంది. తనకి అప్పుడు గుర్తొస్తుంది ప్రేమ్ ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తాడని. లేచి కన్నీళ్లు తుడుచుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని టెర్రస్ పైకి వెళ్ళి తను ఎంతో కష్టపడి చేసిన డెకరేషన్ని చేస్తుంది. అక్కడే మోకాళ్ళపై కూర్చొని బాధగా నవ్వుతూ దేన్నైనా రెడీ చేయడం కష్టం కానీ నాశనం చేయాలంటే చాలా తేలిక అనుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ని బాధపెట్టింది చెప్తుంది. తను చెప్తుంటే తన కంట్లో నుండి నీళ్లు ఏకధాటిగా వస్తున్నాయి. విన్న వీరాకి కూడా కన్నీళ్లు ఆగట్లేదు. మీరా అను చేతిని చెయ్యి వేస్తుంది ఓదార్పుగా. అను ఒకటి అడుగుతాను చెప్తావా, నువ్వు ప్రేమ్ అన్నయ్యకి ఈ విషయం చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు అన్నయ్య, అన్నయ్య ఈ ఫొటోస్ని నిజమనుకుంటాడా అనేనా. అను లేదు మీద ప్రేమ్ వీటిని నమ్మడు, నాకు ప్రేమ్పై పూర్తి నమ్మకం ఉంది, వాడికి నా మీద చాలా నమ్మకం ఉంది అని అంటుంది. మీరా మరి ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతుంది. అను ఒకవేళ ప్రేమ్ వీటిని చూసి ఎవరు పంపారో తెలుసుకోకుండా ఉంటాడా, అది చేసింది శరత్ అనే తెలిస్తే శరత్ గురించి నిజం తెలుసుకుంటాడు. శరత్ గురించి తెలుసుకుంటే ప్రేమ్ ఊరుకుంటాడా చెప్పు, అందుకే నేను చెప్పలేదు అని అలాగే మీరా భుజంపై వాలి నిద్రలోకి జారుకుంటుంది. మీరా అను పడుకుందని కన్ఫర్మ్ చేసుకున్న మెల్లగా తనని డిస్టర్బ్ చేయకుండా తన్ని పడుకోబెట్టి తన ఫోన్ తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్ళి హలో అన్నయ్య అని అంటుంది. ప్రేమ్ అప్పటి వరకు అంతా విన్న తను బాధతో కన్నీళ్లు వస్తుంటే వాటిని తుడుచుకోకుండా కోపంతో రగిలిపోతున్నాడు. బగబగ మండే సూర్యుడు తన కళ్ళల్లోనే ఉన్నాడేమో అన్నట్టుగా ఉన్నాయి తన కళ్ళు. మీరా మాట్లాడేసరికి మీరా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఎగ్జాక్ట్గా 11కి నా ముందుండాలి, అనుని ముందు ఇంటికి పంపించు, అలాగే అనుకి ఏవైతే ఫొటోస్ వచ్చాయో అవి నీ ఫోన్కి సెండ్ చేసుకో, తీసుకురా అని అంటాడు. మీరా కానీ అన్నయ్య ఇది ఇప్పుడే కదా ఏడ్చి ఏడ్చి పడుకుంది అని అంటుంది. ప్రేమ్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి హరిని పంపిస్తా, వాడు తీసుకెళ్తాడు. మీరా వదిలే అన్నయ్య, అది లేచింది అని తన క్యాబిన్ నుండి అను క్యాబిన్లోకి చూస్తూ అంటుంది. ప్రేమ్ సరే ముందు దాన్ని ఇంటికి పంపించు, నువ్వు ఇక్కడికి రా అని కాల్ కట్ చేసి ఏదో ఆలోచిస్తుంటాడు. మీరా అను క్యాబిన్కి వెళ్ళి అను నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అని తనను పంపించి అను ఫోన్లో ఉన్న పిక్స్ మొత్తం తన ఫోన్కి ఓకే సెండ్ చేసుకుని అనుకి డౌట్ రాకుండా డిలీట్ చేసి సైలెంట్గా అను ఫోన్ ఎక్కడ ఉందో అక్కడే పెట్టేస్తుంది. అను వచ్చాక అను నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక్కడ వర్క్ ఏం లేదు నేను చూసుకుంటానని అనుని పంపిస్తుంది. అను వెళ్ళాక తను ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది.